నరాల్లో ప్రవహించాల్సిన పవిత్ర సమయం. నాడు దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఆ మహానుభావుల త్యాగాల సాక్షిగా వారి ఆశయాలను మన గుండెల్లో నింపుకుంటూ ముందుకు సాగుదాం. మేరీ ఝాన్సీ నహీ దూంగి అని కరవాలం పట్టిన ఆ వీరనారి రక్తం నేటి యువతల నరాల్లో ప్రవహించాలి. ఎదురొడ్డి పోరాడటం నేర్చుకోండి. అన్యాయంపై తిరగబడే ఆత్మరక్షణ ఆయుధంగా ప్రతి యువతి మారాలి. కేవలం 23 ఏళ్ల వయసులోనే దేశం కోసం మరణాన్ని సైతం నవ్వుతూ ముద్దాడిన భగత్ సింగ్, రాజుగురు, సుఖదేవ్ వంటి విప్లవ వీరుల్ని స్మరించుకోండి. మీ శక్తి సమాజంలోని అరాచకాలను చీల్చి చెండాడటానికి ఉపయోగపడాలి. మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అన్న సింహగర్జనను గుర్తించుకోండి. నేడు దేశం మీ రక్తాన్ని అడగడం లేదు, దేశం ప్రగతి కోసం మీ క్షమతను, క్రమశిక్షణను, నాయకత్వ లక్షణాలను కోరుతోంది. అహింస అంటే చేతకానితనం కాదు, హింసను తలదన్నే మహాశక్తి. శాంతి, సత్యం అనే ఆయుధాలతో సమాజంలో మార్పు తీసుకురావడమే గాంధీజీకి మనమిచ్చే నిజమైన నివాళి. నాడు మన వీరులు తుపాకులతో, కత్తులతో యుద్ధం చేశారు. కానీ నేడు మనం డిజిటల్ యుగంలో ఉన్నాం. మీ దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్, కంప్యూటర్ నాటి వీరుల కత్తుల కంటే పదునైనవి. టెక్నాలజీ వినోదం కోసం కాదు, దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టడానికి ఉపయోగించండి. ముగింపుగా ఒకటే చెప్తున్నాను, స్వాతంత్రం అనేది ఉచితంగా వచ్చిన వరం కాదు, కోట్ల మంది వీరుల ప్రాణ త్యాగాల ఫలం. ఈ రోజు భారతావని మీ వైపు చూస్తాం. లేవండి, కదలండి, నవ భారత నిర్మాణంలో మీ మేధస్సును, శ్వాసను దారపోయండి. అమరుల ఆశయాలను నిజం చేద్దాం. ప్రపంచ వేదికపై భారతదేశ కీర్తి పతాకాన్ని సగర్వంగా ఎగిరేద్దాం. ఈ మహోన్నతమైన అవకాశం కల్పించిన పెద్దలందరికీ మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. భారత మాతాకి జై, భారత మాతాకి జై.